హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైపర్ రాకీ ఛానల్. రాంచీలో జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ వన్డే మామూలు మ్యాచ్ కాదు భయ్య. చివరి బంతి వరకు ఊపిరి బిగిపెట్టి చూసేలా జరిగింది. ఓ పక్క మన కింగ్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బదులుకొట్టే సెంచరీ చేస్తే, మరో పక్క సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మనల్ని భయపెట్టేశారు. చివరికి హైటెన్షన్ మధ్య కేవలం 17 రన్ల తేడాతో ఇండియా గెలిచింది. అసలు ఈ మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగింది? సచిన్ రికార్డ్ కోహ్లీ ఎలా బ్రేక్ చేశాడు? ఓడిపోతాడు అనుకున్న సౌత్ ఆఫ్రికా అంత దగ్గరికి ఎలా వచ్చింది? పూర్తి కథ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్ లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయినా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ని స్టడీ చేశారు. రోహిత్ 51 బంతుల్లో 57 రన్లు చేసి గుడ్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ సో స్టీలర్ మాత్రం మన కింగ్ కోహ్లీనే. ఆస్ట్రేలియా సిరీస్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ తన కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ది హిస్టారిక్ మూమెంట్. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ లో ఒక ఫార్మాట్ లో చేసిన 51 సెంచరీల రికార్డుని బ్రేక్ చేస్తూ వన్డేలో తన 52వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు విరాట్. సెంచరీ కొట్టిన సెలబ్రేషన్ చూసారా? గాలిలో పంచి చేస్తూ తన వెడ్డింగ్ రింగ్ ని కిస్ చేస్తూ వెంటేజ్ అగ్రెసివ్ కోహ్లీని గుర్తు చేశాడు. ఫైనల్ గా 120 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్సర్లతో 135 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ 60, జడేజా 32 మరుపులతో ఇండియా 349 పరుగుల భారీ టార్గెట్ ని సెట్ చేసింది. 350 చేజ్ చేయడానికి దిగిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మన యంగ్ పేసర్ హర్షిత్ రాణా నిప్పులు చెరిగాడు. కేవలం 11 రన్స్ కే 3 మెయిన్ వికెట్లు పడిపోయాయి. డికాక్, రెకల్టన్ డెకౌట్ అయ్యారు. మ్యాచ్ వన్ సైడ్ అనుకున్న టైంలో సౌత్ ఆఫ్రికా ఫైట్ బ్యాక్ స్టార్ట్ చేసింది. మ్యాచ్ 72 నిలకడగా ఆడితే మార్కో ఎన్సన్ గ్రీజ్ లోకి వచ్చి వన్డేని T20లో మార్చేశాడు. ఎన్సన్ కేవలం 39 బంతుల్లోనే 70 రన్స్ కొట్టి ఇండియన్ బౌలర్స్ కి చెమటలు పెట్టించాడు. చివరిలో కార్బన్ బాస్ 67 రన్లు కొట్టి భయపెట్టాడు. కానీ ఇక్కడే మన స్పిన్ విజార్డ్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ పనిచేసింది. ఎప్పుడు వికెట్ కావాలో అప్పుడే బ్రేక్ ఇచ్చాడు. కుల్దీప్ ఏకంగా 4 వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లతో సపోర్ట్ ఇవ్వడంతో చివరికి సౌత్ ఆఫ్రికా 332 రన్స్ కి ఆల్అౌట్ అయింది. హై టెన్షన్ మధ్య ఇండియా 17 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది. సో ఇది ఫ్రెండ్స్, రాంచీలో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ హైలైట్స్. కోహ్లీ వరల్డ్ రికార్డ్ గురించి, హర్షిత్ రాణా బౌలింగ్ గురించి మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.